మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ క్రేజీ కాంబోలో భారీ మల్టీ స్టారర్ వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. గతంలో నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ఈ క్రేజీ భారీ మల్టీ స్టారర్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఈ క్రేజీ కాంబో సాధ్యమేనా? ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి? అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. చిరు, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్లో కనిపించారు కానీ ఫుల్ ప్లెడ్జెడ్ గా ఇద్దరూ కలిసి నటించలేదు. అలాగే చిరు, పవన్, చరణ్ ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఆ సినిమా అభిమానులకు నిజంగా పండగే అని చెప్పొచ్చు. ఈ ముగ్గురు కలిసి నటించడానికి రెడీనే కానీ ఈ క్రేజీ కాంబోకు తగ్గ కథ దొరకాలి. టి సుబ్బిరామిరెడ్డి అనౌన్స్ చేసినప్పుడు నిజంగానే ఈ సినిమా ఉంటుంది అనుకున్నారు కానీ ఆ తర్వాత అది వార్తలకే పరిమితమైంది కానీ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమా చేద్దామంటే అవ్వదు, కథలో ఆ స్పాన్ ఉండాలి. చిరు, పవన్, చరణ్ కాంబినేషన్లో మూవీ చేయాలని ఓ స్టోరీ లైన్ రెడీ చేశానని, అది కనుక సెట్ అయితే అదే అన్నింటికంటే పెద్ద పాన్ ఇండియా సినిమా అవుతుందని చెప్పారు. అలాగే పాన్ ఇండియా సినిమా చేద్దాం, కథ రెడీ చేయమని చెప్పే హీరో ఎవరూ ఉండరు. పుష్ప పాన్ ఇండియా చేద్దామని తీసింది కాదు. అలాగే కాంతారా సినిమా కూడా పాన్ ఇండియా చేద్దామని తీసింది కాదు. నేటివిటీకి తగ్గట్టుగా తీస్తే అందరికీ నచ్చి పాన్ ఇండియా అయిందని చెప్పారు. మనం తెలుగులో తీసే సినిమా పాన్ ఇండియా అవ్వాలని, మన కథనే దేశవ్యాప్తంగా చెప్పాలని హరీష్ శంకర్ అన్నారు. ఈ మెగా మల్టీ స్టారర్ గురించి హరీష్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. మరి ఈ మెగా మల్టీ స్టారర్ ను హరీష్ శంకర్ అయినా సెట్ చేస్తాడేమో చూడాలి.